సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఎన్ఆర్ఐ వింగ్ ఆధ్వర్యంలో బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ప్రజల నుండి ఈ బస్సు యాత్రకి ఎటువంటి మద్దతు లభిస్తుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఎన్ఆర్ఐ వింగ్కి చెందిన పండుగల రత్నాకర్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు చేస్తున్న బస్సు యాత్రకి ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది? ముఖ్యంగా మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి వారు ఎటువంటి ప్రస్తావన తీసుకొస్తున్నారు? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి ఇంప్రెస్ అయ్యి వరల్డ్ వైడ్గా ఉన్న ఎన్ఆర్ఐలు, అందులో పార్టీని అభిమానించే వాళ్ళు, ప్రభుత్వాన్ని అభిమానించే వాళ్ళు, అలాగే ఒక పరిపాలనా దక్షకుడుగా జగన్మోహన్ రెడ్డిని అందరూ వరల్డ్ వైడ్ నుంచి ఎన్ఆర్ఐలు వచ్చారు. దాదాపు మేము ఒక 5 బస్సులు తీసుకొని 5 బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. ఎక్కడికి పోయినా కూడా ప్రజాస్పందన చూస్తుంటే నాయుడు అసలు చెప్పడానికే వీలు కాదన్నట్టు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా మనం చెప్పేది ఏమి వింటలేరు. వాళ్ళు మేము చెప్పాలని ట్రై చేస్తున్నారు కదా, మా వాళ్ళంతా బృందాలుగా ఏర్పడి. ఇది వద్దు, ఏమిద్దండి, మేము జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతాభావంతో చెప్పడానికి మీకు వచ్చినాము. మేము వినే పదాలు చదువుకున్న వాళ్ళుగా ఎన్ఆర్ఎల్ ఏంటంటే రూరల్ డెవలప్మెంట్, సోషల్ ఇంజనీరింగ్, అలాగే మన ఉమెన్ ఎంపవర్మెంట్, హ్యూమన్ క్యాపిటలిజం. ఈ 4 పదాలు భారతదేశంలోనూ ఏ రాష్ట్రంలోనూ మనం వినలేదన్నట్టు. అలాగా వాళ్ళు అంటే వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తున్నారు. మన పల్లెలను అభివృద్ధి చేస్తున్నాడు, పల్లెల్లో కావాల్సిన రైతులకు ఏమేం కావాలన్న ఫెసిలిటీస్ ఇస్తున్నాడు. అలాగే సోషల్ ఇంజనీరింగ్, సామాజిక సాధికారత, వెనుకబడిన వర్గాలను హక్కును చేర్చుకొని వాళ్ళు బలపడ్డానికి, బలవంతులు కావడానికి, ఆర్థికంగా ఎదగడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషి అద్వితీయం, అమోఘం అని చెప్తూ, అలాగే మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్, ఎక్కడికి పోయినా మహిళల భాషలో జగనన్న మాకు నేరుగా మా అకౌంట్లలోకి, మా ఇంటి ముంగిటికి డబ్బులు చేస్తున్నాడు. అది అమ్మఒడి కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, చేయూత కానివ్వండి, ఇలా కుల మత వర్గ విభేదాలకు సంబంధం లేకుండా మహిళల చేతిలో ఆర్థికంగా బాగుంటే సంఘం బాగుంటుందన్న విషయం చెబుతూ, అలాగే ఇంకొక సెక్టర్ యూత్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు మాత్రమే భారతదేశంలో హ్యూమన్ క్యాపిటలిజం అంటే ఒక వ్యక్తి బతకడానికి ఏదైతే సరైన శిక్షణ కావాలనో, సరైన టూల్స్ కావాలనో, సరైన ఎక్విప్మెంట్ కావాలనో, సరైన ఫెసిలిటీ పొందిస్తే వాళ్ళు వాళ్ళ యొక్క నాలెడ్జ్ని పెంచుకొని సొసైటీకి, ప్రభుత్వానికి, దేశానికి పనికొస్తారన్న ఒక విజన్తో పనిచేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. ఆయన తప్పకుండా మళ్ళీ మేము ఓటేసి గెలిపిస్తామని వాళ్ళ స్పందన చూస్తుంటే అద్వితీయం, అమోఘం. అసలు చాలా హ్యాపీగా ఉంది నాయుడు. ఎన్ఆర్ఎస్ వచ్చి ప్రజలకు చేస్తున్న ప్రచారాన్ని పక్కన పెడితే ఎందుకు అంత పెద్ద మొత్తంలో ఎన్ఆర్ఐలు వివిధ దేశాల నుండి వచ్చి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు? ఒక్కటే నానుడి నాయుడు, ఇది ఏం లేదు. మేము ఎన్ఆర్ఐలేమో ఏం దేని బేస్ చేసుకోమనం, విద్యా మూలం ఇదం జగత్ అంటే మేము అంతో ఇంతో చదువుకున్నాం కాబట్టి మన భారతదేశంలో ఉండే అవకాశాల కన్నా మంచి అవకాశాలు ఉన్నాయి, కొంత ఆర్థికంగా స్థిరపడొచ్చని మేము పోయినాక మా బేస్ ఏంది? ఎడ్యుకేషన్ సిస్టమ్. అటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్కు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన ప్రాధాన్యతను చూసి సర్ప్రైజ్ అయినారు. గత 5 ఏళ్లలో తన పరిపాలనలో దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఒక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ పెంచిన ఒక దార్శికుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు ఆ నానుడిని విద్యామూలమిదం జగత్ నుంచి విద్యామూలమిదం జగన్గా కాపాడుతుందని ఎన్ఆర్ఐలందరూ నమ్మినాం కాబట్టి ఆయన విజయంలో మేము ఒక భాగమైతే మేము గర్వపడతాము అన్న ఒక దీంతో వచ్చి పనిచేస్తున్నాం. మోటివేషన్ అయితే మాత్రం ఎన్ఆర్ఐల వరకు విద్యకు, వైద్యానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ప్రాధాన్యతను చూసి ఇంప్రెస్ అయ్యి వచ్చి చేస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రత్యక్షంగా ప్రజలకు ఒక నగదును అందిస్తున్నారో అవి ప్రజలకు అందకుండా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న కుట్రలు ఏ విధంగా చూస్తుంది? ఒక డీబీటీనే కాదు, అచేతనులు, అసహాయులైన వృద్ధులు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 70 లక్షల మంది వృద్ధులకు 3,000 చొప్పున నేరుగా సూర్యుడు ఉదయించక ముందే వాళ్ళ ఇళ్లకు చేర్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన మీద ఈర్ష్య, ద్వేషం, అసూయతో తనదైన ముసుగులో ఉన్న అధికారులతో చెప్పి ఈసీకి పెట్టించి అదే అప్పించాడు వాలంటీర్ల ద్వారా. ఇప్పుడు డీబీటీ కింద ఎంతో మంది పేద ప్రజలు వాళ్ళ ఆర్థికంగా నిలబడడానికి డీబీటీలను కూడా ఆయన అదే చేస్తాడు. కానీ కోర్టు ఒప్పుకోలే, తెలుసు కదా, కోర్టులు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అన్నట్టు ఇచ్చేయమన్నట్టు చెప్పింది. కానీ చంద్రబాబు యొక్క దుర్బుద్ధిని, చంద్రబాబు యొక్క కుట్రలను, వెన్నుపోటును పేద ప్రజలపైన కూడా తను చేస్తా అన్న కపట ప్రేమను అందరూ కనుక్కున్నారు. రాబోయే ఎన్నికల్లో
ఫ్యాన్ గుర్తుపై జగన్మోహన్ రెడ్డికి వేసి టార్గెట్ 175గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు పట్టం కడతారు నాయుడు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్ప పరిపాలనా దక్షకుడు కాబట్టే ఎన్ఆర్ఎస్ పెద్ద ఎత్తున వచ్చి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారని, తమ మాతృభూమి ఏ విధంగా ఉండాలనుకున్నామో అది ఒక జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమవుతుందని, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల పట్టం కట్టడం ఖాయమని రత్నాకర్ చెప్తున్నారు. తాము ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలంతా కూడా మళ్ళీ తాము సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తామని, మళ్ళీ ఆయన్నే సీఎంగా గెలిపించుకుంటామని ప్రజలైతే ఖచ్చితంగా చెప్తున్నారని రత్నాకర్ అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ సత్యతో నాయుడు, విశాఖపట్నం నుంచి.